శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తెనాలి రామలింగం. కృష్ణదేవరాయల వారి తల్లికి జబ్బు చేసి మంచాన పడింది. రోగం ఆ రోజు ముదిరిపోతోంది. చివరకు ఇక బతకననే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి. అప్పుడు ఆమెకి మామిడి పండ్లు తినాలని మనసయింది. తన కోరికను రాయలవారితో చెప్పింది. కానీ అది మామిడి పళ్ళ కాలం కాదు. మామిడి పళ్ళు దొరకవు. ఎలాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు బంట్రోతుల్ని మామిడి పళ్ళు తెమ్మని దేశం నలుమూలలకు పంపారు. కాలంగాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి రాయలవారి తల్లి కాస్త చనిపోయింది. కనీసం నా తల్లి ఆఖరి కోరికనైనా నేను తీర్చలేకపోయాను కదా అని రాయలవారు చాలా విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు కొంతమంది పురోహితులు రాయలవారి దగ్గరికి వచ్చి, ఏలినవారు అంతగా విచారించాల్సింది పని లేదు. శాస్త్రాల్ని అనుసరించి తమరు 1000 బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళు దానం చేయవచ్చు. దానివల్ల తమ తల్లిగారి మనసులో కోరిక తీరుతుంది, ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుంది అని సలహా ఇచ్చారు. సరే, వాళ్ళ సలహా ప్రకారం 10వ రోజున ఈ దానం చేయడానికి అన్ని సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో చెప్పారు. రామలింగానికి ఈ బ్రాహ్మణులు రాయలవారి సొమ్ము తేరగా కాజేయాలని ఈ సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా వాళ్ళకి తగిన శాస్తి చేయాలనుకున్నాడు. 10వ రోజు వచ్చింది. 1008 బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు. బ్రాహ్మలు దానం పొందడానికి రాయలవారి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగం ఒక కుంపట్లో ఇనప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు. మొదటి బ్రాహ్మడు పోతుండగా రామలింగం పిలిచి, ఇదిగో, ఇది ఒకటి వేయించుకుపోండి అన్నాడు ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీ చూపిస్తూ. పాపం బ్రాహ్మడు తెల్లబోయి, ఇదెందుకు అని అడిగాడు. ఎందుకేమిటి? అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక్కో వాత పెట్టించుకోవాలి. దానం అక్కర్లేదనుకున్న వాళ్లకు వాత అక్కర్లేదంటే నేనిక చెప్పేది లేదు. కానీ వాత పెట్టించుకుపోతే గాని మీకు మామిడి పండు దానం ఇవ్వరు. తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మలందరికీ ఆశ్చర్యం వేసింది. చూస్తూ వాతలు వేయించుకోవడానికి వాళ్ళకి మనసొప్పలేదు. కానీ బంగారు మామిడి పళ్ళ ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కొక్క వాత వేయించుకుంటూ ఆ వాతలు కనబడకుండా ఉత్తరీయాలు కప్పుకుని రాయలవారి దగ్గరికి పోయారు. వాళ్లల్లో ఒక దురాశపోతూ రామలింగం చెవిలో, నాకు 2 దయచేయించాలి అని కోరాడు. సరే, అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మడికి 2 వాతలు పెట్టి పంపించాడు. అతను రాయలవారి దగ్గరికి పోయాడు. అందరితో పాటు రాయలవారు ఈ బ్రాహ్మడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చాడు. పాపం బ్రాహ్మడు తన 2 వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియక ఒక పండే ఇస్తున్నారనుకుని పై ఉన్న ఉత్తరీయం తీసి 2 వాతలు చూపిస్తూ 2 వేళ్లు చూపెట్టాడు. ఈ 2 వాతలేమిటి అన్నారు రాయలవారు. చిత్తం, రామలింగం గారి దయ. నా కోరిక ప్రకారం 2 వాతలు వేసి 2 పళ్ళు దానం తెచ్చుకోమన్నారు అన్నాడు. రాయలవారికి ఒకేసారి నవ్వు కోపం రెండూ వచ్చాయి. ఏడి, పిలువ రామలింగాన్ని అని భటుల్ని పంపించాడు. రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాయలవారు వాళ్ల వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని అడిగారు. ఎవరూ చెప్పలేదు. మా తల్లిగారు కూడా ఈ మధ్యనే చనిపోయారు. ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు, నాయనా, నాకు వాతలన్నా పెట్టరా, ఈ బాధపోతుంది అని కోరింది. సరే కదా అని నేను కడ్డీలు కాల్చి తెచ్చే లోపల ఆమె గారు చనిపోయింది. నా తల్లి ఈ ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ఇంతలో ఏలినవారి తల్లిగారు కూడా చనిపోయారు. వారి తుది కోరిక తీర్చడానికి పురోహితులు శాస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను. సందడిలో సందడి, నేను కూడా వాతల దానం ఇచ్చుకోవడానికి ఈ అవకాశం ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం. రాయలవారికి బ్రాహ్మలు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది. రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది. దానం పొందిన బ్రాహ్మలందరి చేత వాళ్ళ పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించాడు. చూశారా రామలింగుడి తెలివి? ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.